ముందు ఒక సంవత్సరం నుంచి వింటూనే ఉన్నారా? ఉన్నాం. ఓకే. అండ్ సుమా గారి గురించి ఏం చెప్తారు? అంటే మూవీ సపోర్ట్ అని కాదు. ఇప్పుడు మీరు ఒక స్టార్ ఫ్యామిలీ నుంచి వస్తున్నారు. ఒక మూవీ చేస్తున్నారు. బబుల్ గమ్ చేశారు. అండ్ నెక్స్ట్ సినిమాతో చేశారు. అంటే మీరు ఎంత ఎఫర్ట్ పెట్టి చేస్తున్నా కూడా సో ఆ ప్రెషర్ అనేది ఉంటుంది. ఆ ఫీల్ ఐ థింక్ స్టార్ ఫ్యామిలీ నుంచి వస్తున్నారు. రాజు కనకాల ఉన్నారు. సుమ కనకాల ఉన్నారు. సో నేను ఇంకా బాగా చేయాలి అనే ప్రెషర్ ఏమన్నా ఉందా మీకు? ప్రెషర్ అంటూ ఏం లేదండి. నంబర్ 1 నేను ఏం నమ్ముతానంటే, నేను సినిమా పట్ల నాకు చాలా ప్రేముంది. సినిమా పట్ల నాకు చాలా పిచ్చుంది. సో, నేను ఈ జర్నీని ఎంజాయ్ చేస్తాను. ఈ జర్నీని ఎంజాయ్ చేస్తాను. అండ్ నేను నేర్చుకోవడాన్ని కూడా ఎంజాయ్ చేస్తాను. అంటే కొత్త కొత్తగా ఇప్పుడు యాక్టింగ్ గురించి కానీ, లేకపోతే డైరెక్షన్ గురించి కానీ, లైటింగ్ గురించి కానీ, కెమెరా గురించి కానీ, ఇవన్నీ తెలుసుకోవడానికి నేను ఎంజాయ్ చేస్తాను. సో, ఈ ప్రాసెస్‌ని ఎంజాయ్ చేసేటప్పుడు మిగతా ఫ్యాక్టర్స్ అన్నీ మైనస్ అయిపోతాయి. అవి కనిపియవు కూడా కనిపియవు. సో, ప్రైమరీగా నేను ఆ జర్నీనే ఎంజాయ్ చేస్తాను. ప్రెషర్ అంటూ అవన్నీ ఎక్స్-వై-జెడ్ నాకు కనిపియవు. అంతేనా? అంతే. సో చిల్ ఉంటారు ఫుల్. చిల్ అంటే చిల్లే కాదు. చిల్ ఎమోషన్స్ నాకు ఉంటాయి. నాకు మనోభావాలు ఉంటాయి. నాకు థాట్స్ ఉంటాయి. బట్ వాటిల్లో నేను లాస్ట్ అయిపోను. ఓకే. నైస్. క్యారీ అయిపోను వాటితో. అండ్ రామ్ చరణ్ గారు కూడా చూసారు కదా మీ అవును. టీజర్. సో ఆయనే లాంచ్ చేశారు. ఏంటి బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి రామ్ చరణ్ గారు ఏం చెప్పారు? రామ్ చరణ్ గారు చాలా బాగా మాట్లాడారు. చాలా మా షార్ట్స్ కొన్ని బ్లూ లైట్‌లో ఒక షాట్ గురించి మాట్లాడారు. తర్వాత ఇంకా ఈ అన్ని సీక్వెన్స్ అన్నిటి గురించి కూడా చాలా బాగా మాట్లాడారు. ఆయనకి చాలా నచ్చింది. సో, చాలా బాగా చెప్పారు ఆయన కూడా. మా దాని గురించి చాలా నచ్చిందండి కంటెంట్. ఓకే. అండ్ నాని గారితో వాయిస్ ఇప్పించారు కదా అవును. మీరు అవును. టీజర్‌లో. సో అది మూవీలో కూడా ఉంటుందా? లేదంటే ఓన్లీ టీజర్ లేదండి. అది కోసమేనా? టీజర్ కోసమే అది. టీజర్ కోసమేనా? యాహ్! సో ఎందుకు నాని గారిని అప్రోచ్ అవ్వాలనిపించింది డైరెక్టర్ గారికి? దాని గురించి ఏమైనా డిస్కషన్స్ నడిచాయా? జరిగాయి. అది యాక్చువల్‌గా అయితే ఫస్ట్ ఆ సందీప్ ఐడియానే. ఆహ్, ఇలాగా నాని అన్న వాయిస్‌లో వస్తే మనకి చాలా బావుంటది. ఎమోషన్ కూడా ఉంటది. ఆ కథ తాలూకు వెయిటేజ్ కూడా ఇంకా జనాలకు అర్థమవుతది. ప్లస్ ఈజీగా ఎళ్తది. అని తను చెప్పంగానే వి మేడ్ ఎ డెసిషన్ దట్ యెస్ 100% అది నాని అన్న చెప్తేనే పర్ఫెక్ట్ అని చెప్పి నాని అన్నని అడిగాము. ఆయన వెంటనే ఓకే అన్నారు. ఇది యాక్చువల్‌గా అయితే సంవత్సరం ముందే రికార్డ్ చేసి పెట్టేసుకున్నాం. ఆల్‌మోస్ట్ డిసెంబర్ ఆ టైంలో 2024లో రికార్డ్ చేసుకున్నాం. అండ్ నాని అన్న హాస్ బీన్ ఆల్వేస్ వెరీ సపోర్టివ్. బబుల్ గమ్ టైంలో తనే బబుల్ గమ్ టీజర్ కూడా తనే లాంచ్ చేసాడు. వావ్! సో, ఈ టీజర్ కూడా తన హస్తం ఉండడంతో సూపర్ అసలు. సూపర్. ఆయన ఆల్వేస్ బీ గ్రేట్‌ఫుల్ టు నాని గారు. ఓకే. అండ్ ఇంట్లో ఈ టీజర్ చూసిన తర్వాత ఇంట్లో ఫ్యామిలీ Right. సుమ గారు అండ్ రాజీవ్ గారి నుంచి వచ్చిన కాంప్లిమెంట్ ఏంటి? చాలా హ్యాపీగా ఉన్నారు వాళ్ళు. ఉన్నారా? చాలా హ్యాపీగా ఉన్నారు. కంటెంట్ చాలా బాగా వస్తుంది. అండ్ యాహ్! దే ఆర్ ఎక్సైటెడ్. వాళ్ళు కూడా యాహ్! అంటే మొత్తం ఫారెస్ట్ లో షూట్ చేశారు కదా. ఓవరాల్ గా ఆల్మోస్ట్ అంతా ఫారెస్టే. కొన్ని సీన్స్ మాత్రం కొంత విలేజ్ లో ఉన్నట్టుంది కదా. సో ఎన్ని డేస్ షూట్ చేశారు ఫారెస్ట్ లో? 60 చేంజ్ ఫారెస్ట్ లో అయింది. 60 డేస్. 60 Oh my డేస్ God. 65 అనుకుంటా. మోర్ దెన్ 60 నా? I think 60-65 days. 60-65 డేస్ ఫారెస్ట్ లోనే సో జరిగింది. ట్రావెల్ చేసే వాళ్ళ సో ఇంకేంటి ట్రావెల్ అండి, వెళ్ళిపోతే ఒక 30 రోజులు 40 రోజులు అక్కడే. మొత్తం సెట్ అంతా సెట్ అంతా అంటే సెట్ అంతా అంటే లైవ్ లొకేషన్స్ లోనే షూటింగ్ చేసాము. ఓకే. సో ఇంకా టీమ్ అంతా కూడా అక్కడే ఉండాలి. అక్కడే ఉండాలి. ఫోన్ Shooting. సిగ్నల్స్ ఉండవు. Signal ప్రపంచంతో లేదు. సంబంధాలు We use కట్ట. that dabba phone to Dabba call at home. బిఎస్ఎన్ఎల్ సిగ్నల్. There are 3 ఆ types. బిఎస్ఎన్ఎల్ సిగ్నల్ ఉంటుంది కానీ మా దగ్గర బిఎస్ఎన్ఎల్ లేదు. బిఎస్ఎన్ఎల్ సిగ్నల్ ఉంటుంది బేసిక్ గా ట్రైబల్ ఏరియాస్. అవును కానీ మా దగ్గర బిఎస్ఎన్ఎల్ లేదు. సో అన్ని డేస్ మీరు ఒక ఫారెస్ట్ లో ఉండి వర్క్ చేశారు. ఇప్పుడు మనమంతా ఈ కాంక్రీట్ జంగిల్ ఈ లైఫ్ లోనే ఉన్నాం. కొంచెం డిఫరెంట్ అనిపించిందా మీకు అడవిలో ఉండడం? ఆ చాలా షూట్ టైమ్ లో పీస్ఫుల్ గా ఉండుంటారు నాకు తెలిసి. ఇంకా చాలా మోర్ యాక్టింగ్స్ కూడా బయటకు వచ్చి ఉంటుంది మీ నుంచి Absolutely, ఐ థింక్. absolutely. ఎందుకంటే మోగ్లీ అనే క్యారెక్టర్ ఏంటి అంటే వాడు అడవిలోనే పుట్టి పెరిగాడు. అండ్ వాడికి అడవి అంటే అమ్మంతే, అంటే లిటరల్ గా వాడికి అమ్మే అడవి అనేది. సో ఆ కనెక్షన్ ఏదైతే ఉందో ఫారెస్ట్ తో వాడికి, ఎందుకంటే వాడు చాలా థింగ్స్ మనకి తెలిసిన దానికన్నా వాడికి 2-3 రెట్లు ఎక్కువ తెలుసు ఫారెస్ట్ గురించి. సో ఆ క్యారెక్టర్ నేను ఫీల్ అయినప్పుడు ఫారెస్ట్ తో కూడా నాకు అక్కడ ఉన్నప్పుడు చాలా హాయిగా ఒక ఇంట్లో ఒక హోమ్ ఇంట్లో ఉంటే మనకి ఏ ఫీలింగ్ ఉంటుందో అమ్మ దగ్గర ఉన్న ఫీలింగ్ ఉండింది నాకు. సో అలాగా చాలా మిస్ అయ్యాను ఫారెస్ట్ నుంచి ఎగ్జిట్ అయిన Miss తర్వాత. అయ్యారా? యా Actually. యా సో మాట్లాడుతుంటే సడన్ గా మొత్తం గుర్తొచ్చింది. నైస్. అండ్ నైట్ షూట్స్ ఏమన్నా చేశారా? నైట్ టైమ్ లో షూట్స్ కూడా ఏమన్నా చేశారా యా ఫారెస్ట్ లో? యా భయమే లేదా? పాములు అవన్నీ సాక్షి ఎలా చేసావు?
Yeah, నైట్ టైం షూట్. I was very scared. Oh my God. And yeah, all the time I would keep all the flashes on beside me. But yeah. Attract more mosquitoes. Yeah, that's what the problem was also, that you Anything switch off the light and there's a huge mosquito on your face. But yeah, very nice experience we had at the forest. It took me some time to settle down, but like after all, like later on, it was like more of disconnecting with the world, the chaotic world, and connecting with yourself, and just focusing on the film. It was very nice to like go Okay. far away from the city life. అండ్ రోషన్, ఈ మోగ్లీ టీజర్ వచ్చిన తర్వాత ఇండస్ట్రీలో బెస్ట్ ఫ్రెండ్స్ ఉండే ఉంటారు మీకు, ఎందుకంటే మీరు చిన్నప్పటి నుంచి ఇండస్ట్రీలో ఆమెతో నాకు పాటు- యాక్చువల్గా అయితే ఇండస్ట్రీలో ఫ్రెండ్స్ చాలా తక్కువ అండి. చాలా తక్కువ. అదే చాలా. I'm your friend now. సూపర్ సూపర్ సూపర్. బట్ ఏమో అంటే అవ్వలేదు ఇప్పుడు వరకు, అంత ఫ్రెండ్షిప్స్ అవ్వలేదు. మేబీ అవుతారేమో తర్వాత. బట్ లైక్ యా అసలు ఎవరు ఇండస్ట్రీలో బెస్ట్ ఫ్రెండ్ ఎవరు అంటే ఉన్న వాళ్ళలో? బెస్ట్ ఫ్రెండ్ అంటే అసలు జీవితంలో లేదు ఇంకా. అంతేనా? ఒక 18 years 19 years వచ్చేసిన తర్వాత బెస్ట్ ఫ్రెండ్ ఏంటి, క్లోజ్ ఫ్రెండ్స్ ఉంటారు. Cinema is your best friend. సినిమా ఇస్ బెస్ట్ ఫ్రెండ్. Yeah. అంటే చిన్నప్పటి నుంచి సినిమా చెయ్యాలి, సినిమా అంటే మీరు వచ్చిందే సినిమా ఫ్యామిలీ నుంచి, అవును. ఎందుకంటే యాక్టింగ్ స్టూడియో అవన్నీ ఉన్నాయి ఇంట్లో కాబట్టి. అలా వచ్చిందా ఇంట్రెస్ట్, లేదంటే ఒక ఏజ్ వచ్చిన తర్వాత నేను సినిమా చేయాలి, నేను హీరో అవ్వాలి అని అనుకున్నారా? సో చిన్నప్పుడు నేను పుట్టి పెరిగింది ఒక యాక్టింగ్ ఇన్స్టిట్యూట్ లోనే. సో ఆ టైం నుంచి డెఫినెట్ గా సబ్ కాన్షియస్ గా ఇన్ఫ్లుయెన్స్ ఉండుంటది. బట్ చిన్న ఏజ్ లోనే మేబీ ఒక 3-4 ఏళ్ళు ఉన్న అప్పటి నుంచే నాకు యాక్టింగ్ సినిమాలు అంటే పిచ్చి మొదలైపోయింది. సో అది చిన్నప్పటి నుంచే ఉందండి, తర్వాత వచ్చిందైతే కాదు అది. ఓకే. అండ్ ఎన్టీఆర్ గారితో కొంత ఎక్కువ బాండింగ్ ఉండుంటది, అంటే డాడీకి అవును. బెస్ట్ ఫ్రెండ్ కదా. సో నాకు చిన్నప్పుడు అంటే ఆ టైంలో ఏం బాండింగ్ ఉంటుంది, అంటే ఆ బట్ తర్వాత నాకు ఎన్టీఆర్ గారు చాలా ఇన్ఫ్లుయెన్స్ చేశారు యాక్చువల్గా అయితే. ఎందుకంటే చిన్నప్పుడు ఎన్టీఆర్ గారి సినిమాలు బాగా చూసేవాడిని. ఆయన చేసే క్యారెక్టర్స్, ఆ యాంగ్రీ యంగ్ మ్యాన్ క్యారెక్టర్ ఏదైతే ఉంటుందో చాలా నేను రిలేట్ చేసుకున్నాను, ఎందుకంటే నాకు తెలియదు ఆ ఏజ్ లో. బట్ చాలా ఎంజాయ్ చేసేవాడిని. ఆయన అది సింహాద్రి, స్టూడెంట్ నంబర్ 1 ఇలాంటివన్నీ అసలు చూస్తుంటే నాకు కూడా ఒక తెలియని ఒక రష్ వచ్చేసేది. సో ఆయన సినిమాలు, ఆయన డైలాగులు చాలా ప్రాక్టీస్ చేసినవి ఉన్నాయి, నేర్చుకున్నవి ఉన్నాయి. అలాంటివి చాలా ఇన్ఫ్లుయెన్స్ ఉంది. సో ఈ విషయం తెలుసా ఎన్టీఆర్ గారికి? చెప్పాను, మొన్ననే చెప్పారా? చెప్పాను. ఓ ఏంటి రెస్పాన్స్ ఏంటి ఎన్టీఆర్ గారి నుంచి? నాకు ఇవన్నీ తెలుసు, నువ్వు మళ్ళీ నాకు ఎందుకు చెప్తున్నావు అన్నారు. అంటే మమ్మీ చెప్పేసింటారా? అంతే. అంతేగా. సో ఈ మూవీ అయితే మనకు రిలీజ్ కాబోతుంది. అంటే ఆడియన్స్ ఇందాక మనం ఇంట్రడక్షన్ లో చెప్పుకున్నట్టు సినిమాలో దమ్ముంటే, కథ బాగుంటే, చిన్న సినిమానా పెద్ద సినిమానని చూడట్లే, బిగ్గెస్ట్ హిట్ ఇచ్చేస్తున్నారు. మోగ్లీ మూవీ చూడాలి థియేటర్స్ కి వచ్చి అంటే మీరేం చెప్తారు ఆడియన్స్ కి? సో మోగ్లీ అనే సినిమా చాలా ప్రాణం పెట్టి ప్రేమతో క్రాఫ్ట్ చేసిన సినిమా. అండ్ ఆల్మోస్ట్ ఒక 1.5 year జర్నీ ఇది. చాలా ఒక ఇమోషనల్ రోల్ కోస్టర్, చాలానే థింగ్స్ ఎక్స్పీరియన్స్ చేసాం, చాలానే చూసాం. అండ్ నౌ ఇట్ ఇస్ ఫైనలీ కమింగ్ అవుట్ ఆఫ్ ద థియేటర్స్. అండ్ ప్రతి వ్యక్తి మోగ్లీ అనే క్యారెక్టర్ రిలేట్ అవుతారు. ఎందుకు అంటే తనలో ఒక మోగ్లీ ఉండుంటాడు. వేర్ మనకి జనాలు కావాలి అంటే, మన కోసం జనాలు ఉండాలి, మనకు ఒక కుటుంబం ఉండాలి, జీవితంలో ప్రేమ ఉంటుంది, ఆ ప్రేమలో ఎవరో ఒకళ్ళు వచ్చి వేలు పెడతారు. ఇవన్నీ జనాల లైఫ్లో 100% జరుగుతూ ఉంటాయి, జరిగి ఉంటాయి. సో ఈ క్యారెక్టర్కి 100% అది రిలేట్ అవుతారు, థియేటర్కి వచ్చి ఎంటర్టైన్ అవుతారు, ఏడుస్తారు, తర్వాత హై ఫీల్ అవుతారు. ఇవన్నీ ఫీల్ అవడానికి థియేటర్కి వచ్చి December 12th చూస్తారని నేను ఆశిస్తున్నాను. అండ్ మీ బ్లెస్సింగ్స్, మీ సపోర్ట్ ఉంటుందని కోరుకుంటున్నాను. అండ్ సాక్షి ఫైనల్లీ ఆడియన్స్ కి ఏం చెప్తారు? December 12th లో మోగ్లీ థియేటర్స్ లో రిలీజ్ అవుతుంది. ప్రతి సీన్ లో ఒక ఎమోషన్ ఉంది, ఒక feeling undi, and it is not just a love story, or it is not just an action film. We have made it with lots of love, and me blessings, me support, me love. We need it all, so please go and watch it at the theaters. Thank you. సాక్షి ఇంత బాగా తెలుగు మాట్లాడారు, ఇందాక మొత్తం ఇంగ్లీష్ లో మాట్లాడారండి. నా తెలుగు కొంచెం ఇంగ్లీష్ చాలా బాగుంది. ఇప్పుడు కంక్లూజన్ చాలా బాగా ఇచ్చావు ఆడియన్స్ కి. అండ్ రోషన్ ఏం నేర్పించట్లేదా సెట్ లో? ఏం వర్డ్స్ నేర్పించారా? అంటే రోషన్ నేర్పించిన కొన్ని వర్డ్స్ తెలుగు వర్డ్స్ I've learned it by myself only. Okay, ఇంకొకసారి ప్లే బ్యాక్ చేయండి, కుర్చీలో కూర్చో, all of that I've ఇంకేం done. నేర్చుకున్నారు తెలుగు వర్డ్స్? మీకు గుర్తున్నాయి చెప్పండి. I've learned a lot. This guy has not taught me well. You want to be my teacher.
No, but అంటే ఏదైనా వర్డ్స్ ఇప్పుడు Ah, నేను like- క్వశ్చన్ అడిగాను తనే కదా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాడు Ah. తెలుగులో పాపం. but పాపం and all I've learned. ఓ పాపం కూడా నేర్చుకున్నారా? అది చూసే నేర్చుకొని ఉంటుంది అంతేనా? అంతే. ఓకే ఓకే నైస్. సో ఆల్ ది బెస్ట్ మీ ఇద్దరికి, మోగ్లీ టీమ్ కి కూడా. December 12th కి మూవీ రిలీజ్ కాబోతుంది. బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మీకు ఇవ్వాలి, మీ కెరియర్ లో ఇది ఒక మైల్ స్టోన్ మూవీ అవ్వాలని చెప్పి 10 TV కోరుకుంటుంది. ఆల్ ది బెస్ట్. Thank you so Thank you much. so much. సో మీరు చూసారు కదా, ఇది